గమనించాలి. మన యొక్క ఆత్మీయ జీవితంలో వాక్యము, ప్రార్థన ఎంత ఎక్కువగా ఉంటే అంత స్థిరంగా మనం ఉంటామండి. ఈ విషయాన్ని వివరించడానికి ఒక ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక్కడ 2 బాటిళ్ళు ఉన్నాయి కదా. ఒక బాటిల్లో వాటర్ ఎక్కువగా ఉన్నది, ఇంకో బాటిల్లో వాటర్ తక్కువగా ఉన్నది. ఈ 2 బాటిళ్ళలో ఏ బాటిల్ని నేను తొందరగా పడగొట్టగలను? ఈ బాటిల్ని పడగొట్టాలంటే కొంచెం కష్టమవుతుంది. ఈ బాటిల్ని పడగొట్టాలంటే ఈజీగా పడగొట్టేయచ్చు. ఈ పడగొట్టే ప్రక్రియ ఏ బాటిల్కి ఈజీ అయింది? ఈ బాటిల్కి అయిందండి. కారణం ఏంటంటే ఈ బాటిల్లో వాటర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ బాటిల్ స్థిరంగా ఉంది. ఈ బాటిల్లో వాటర్ తక్కువగా ఉంది కాబట్టి ఈ బాటిల్ కొంచెం తేలిగ్గా ఉంది. మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే వాక్యంలో ఎదుగుతామో, ప్రార్థనలో ఎదుగుతామో, మనకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మనం స్థిరంగా కొనసాగుతాం. విశ్వాసంలో మనం భక్తిలో ఉంటాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. మనం ఎప్పుడైతే వాక్యంలో తగ్గిపోతామో, అనుదినము ప్రార్థన చేసుకోవడంలో తగ్గిపోతామో, చిన్న కష్టం రాగానే, చిన్న బాధ రాగానే, చిన్న ఇబ్బంది రాగానే, చిన్న సమస్య రాగానే మనము భక్తిలో జారిపోతాం, పాపంలో పడిపోతాం, దేవునికి దూరం అయిపోతాం, చివరికి నష్టాన్ని పొందుకుంటాం. ఒకసారి ఆలోచన చేద్దామండి. అనుదినము ప్రార్థన మనం చేయాలి. అనుదినము వాక్యం మనం చదవాలి. ఎప్పుడైతే వాక్యంలోను ప్రార్థనలోను ఎదుగుతామో మనం మరింతగా స్థిరమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటాము. ఫలితంగా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. మరి మన జీవితం ఎలా ఉన్నది? ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితాన్ని మార్చుకుందాం. వాక్యంలో ప్రార్థనలో ఎదుగుదాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం.